శ్రీమద్ రామాయణము బాలకాండ 35వ సర్గ. మరునాడు విశ్వామిత్రుడు రామ లక్ష్మణుల వారి వెంట వచ్చిన మునులు అందరూ ప్రాతకాలంనే నిద్రలేచి సంధ్యావందనము, అగ్నిహోత్రము మొదలగు కార్యక్రమములు ముగించుకొని ప్రయాణమునకు సిద్ధమయ్యారు. అందరూ తమ ప్రయాణమునకు కొనసాగించుచున్నారు. మధ్యాహ్న సమయమునకు గంగానదీ తీరమునకు చేరుకున్నారు. గంగానదీ దర్శనము చేసుకున్న రామలక్ష్మణులు మునులు ఎంతో సంతోషించారు. వారందరూ గంగానదిలో స్నానములు చేసి పితృతర్పణములు విడిచారు. మధ్యాహ్న భోజనములు అయిన తరువాత అందరూ విశ్వామిత్రుని చుట్టూ కూర్చున్నారు. విశ్వామిత్రుని చూచి రాముడు ఇలా అన్నాడు: ఓ మహర్షి, ఇచ్చట గంగానది 3 పాయలుగా ప్రవహించుచున్నది కదా, ఇది ఎలా ఏర్పడినది? ఈ గంగానది ఎక్కడ సముద్రంలో కలుస్తుంది? వివరించండి అని అడిగాడు. విశ్వామిత్రుడు గంగానది గురించి, దాని ఉత్పత్తి గురించి ఇలా చెప్పసాగాడు. ఓ రామ, హిమవంతుడు అనే రాజు ఉండేవాడు. అతనికి హిమవత్ పర్వతము నివాసము. హిమవత్ పర్వతము సకల ధాతువులకు, ఔషధులకు నిలయము. హిమవంతుని భార్య పేరు మనోరమ. ఆమె మేరు పర్వతము కుమార్తె. వారికి 2 కుమార్తెలు ఉండేవారు. వారి పేర్లు గంగా, ఉమ. దేవతలందరూ హిమవంతుని వద్దకు పోయి గంగను తమకు ఇమ్మని అడిగారు. లోకముల యొక్క మేలు కోరిన హిమవంతుడు తమ పెద్ద కుమార్తె గంగను దేవతలకు ఇచ్చాడు. గంగ దేవతలతో పాటు వెళ్ళిపోయింది. హిమవంతుని 2వ కుమార్తె ఉమ తపస్సు చేయడం మొదలుపెట్టింది. హిమవంతుడు తన 2వ కుమార్తె ఉమను మహాశివునికి ఇచ్చి వివాహం చేశాడు. గంగ, ఉమ అక్క చెల్లెళ్ళు. గంగ ఆ ప్రకారము దేవతల వెంట ఆకాశమునకు వెళ్ళింది. ఉమ శివుని వెంట కైలాసమునకు వెళ్ళింది. గంగా నది రూపంలో దేవతల నదిగా దేవలోకంలో ప్రవహిస్తూ ఉంది. శ్రీమద్ రామాయణము బాలకాండ 35వ సర్గ సంపూర్ణం.